నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. వ్యూహాలకు ప్రతి వ్యూహాలను రచిస్తూ అధికార పార్టీని తెర వెనుక నుంచి దెబ్బకొట్టాలని ప్లాన్ చేస్తున్నాయి విపక్ష పార్టీలు. అయితే పక్షాలు చేసే రాజకీయాలు కూడా ఆయనకు కలిసి వస్తున్నాయి. సొంత పార్టీ నేతల్ని కూడా విపక్ష నేతలే దారికి తెచ్చి రేవంత్ రెడ్డికి ఏకపక్షంగా మద్దతు పలికేలా చేస్తున్నారు. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి 10 ఏళ్లు రేవంతే సీఎంగా ఉంటారని ప్రకటించారు. ఆయన ప్రకటన కాంగ్రెస్ నేతల్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే పీసీసీ చీఫ్గానే రేవంత్ను అంగీకరించని కోమటిరెడ్డి గాంధీభవన్ మెట్లెక్కేది లేదని ప్రతిజ్ఞ చేసిన సందర్భం కూడా ఉంది. అలాంటిది ఇప్పుడు ఆయన 10 ఏళ్లు సీఎంగా ఉంటారని ప్రకటించారు. దీనికి కారణం బీఆర్ఎస్ బీజేపీ చేసిన రాజకీయమే. కోమటిరెడ్డి మరో షిండే అవుతారని ఆయనను బీఆర్ఎస్ బీజేపీ టార్గెట్ చేసుకున్నాయి. పదే పదే అలాంటి ప్రకటనలు చేయడంతో కోమటిరెడ్డికి తన నిజాయితీని నిరూపించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ కూల్చివేత హెచ్చరికలను అడ్వాంటేజ్గా తీసుకున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఓ 10 మంది తప్ప ఎవరూ యాక్టివ్గా లేరు. వాళ్ళంతా పార్టీలో ఉంటారా పోతారా అన్నది బీఆర్ఎస్ వారికే తెలియడం లేదు. ప్రభుత్వ మనుగడపై, కాంగ్రెస్లోని అంతర్గత రాజకీయాలపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్లను అనుకూలంగా మలుచుకొని రేవంత్ రెడ్డి రోజురోజుకు బలపడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆయన బీజేపీ తలుచుకున్నా కూడా కూల్చలేనంతగా మద్దతు పొందుతారని హస్తం శ్రేణులు అంటున్నాయి. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే రేవంత్ రెడ్డి కోసమే కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంశాలను కూడా సాఫీ చేయడానికి విపక్ష పార్టీలు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయన్న సటైర్లు వినిపిస్తున్నాయి.